వీడేంటి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేడని చూపిస్తున్నాడు. సుశీల పిలిచారా అండి? ఒకసారి రా. ఒక్కసారి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వెంకటరావు లైన్లో తీసుకో. మన కేసు ప్రోగ్రెస్ ఎక్కడ దాకా వచ్చింది కనుక. సరేనండి. హలో, ఒక్క నిమిషం. మన్మథరావు గారి ఇంటి నుంచి అంట. లేరని చెప్పబోయా. లేరండి సార్, సుశీల్ గారు అంట. సుశీల జస్ట్ హలో సుశీల. వెంగి, ఎలా ఉన్నావు సుశీ? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఫోన్ అయినా చెయ్యట్లేదు. చాలాసార్లు చేద్దామని అనుకున్నాను, కానీ ఇంట్లో మీ ఆయన ఉంటాడేమో అని హెసిటేట్ చేశాను. నిన్ను చూసి చాలా రోజులైంది. ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఆంజనేయ స్వామి గుడి పక్కిల్లే. ఆంజనేయ స్వామి గుడా? నాకెందుకు తెలియదు. ప్రతి వారం నేను అక్కడికే వస్తుంటాను. దొరికాడా? తనతోనే మాట్లాడుతున్నానండి. మన కేసు విషయం ఏమన్నా మాట్లాడా? అయ్యయ్యో, ఆ విషయం మర్చిపోయానండి. అంతేలే బాబు, మేము ఫోన్ చేస్తేనేమో లేడని చెప్పిస్తారు, లేడీస్ అయితే మాట్లాడతారు. లేదు మన్మథరావు, ఏదో పనిలో ఉండి. సర్లే, మా కేసు విషయం ఏమైంది? జరుగుతుంది. ఇన్ఛార్జ్ ఎవరు? డీసీపీ యుగంధర్. ఒకసారి నెంబర్ ఇవ్వు, వీర్రాజు గారు మాట్లాడాలన్నారు. ఎవరితో? యుగంధర్ గారితోనా? సరే రాసుకో, నీ కర్మ. छोटा बड़ा छोटा दीजिए 5000. अरे क्या है यार, इतना रेट बढ़ा दिया. अरे क्या करो यार, सप्लाई ఆగిపోయింది, పోలీస్ వేసి పెరిగిపోయింది, ఏం చేయమంటావు? హాస్పిటల్కి ఉత్తి చెల్లితో వెళ్తావా ఏంటి? ఓ బొకేని పట్రా. ఓకే, థ్యాంక్స్. कौन है? क्या चाहिए? బొకే కావాలి. ఏది కావాలో చూసుకో. అదిగో అది ఎల్లో ఇదా? ఎంత? 100. ఇదిగో. అరే ఏం చూస్తున్నావు? ఏం లేదు, ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ ఎక్కడ ఉంది? అరే ఓ ఆటో వాళ్ళని అడుగు, ఆటో పక్కడికే జా జా, జల్దీ పో పో పో. పద, ఈ ఏరియా చాలా డేంజరస్గా ఉంది. మన అర్జెంట్గా ఏరియా వదిలేసి వేరే ఏదైనా హోటల్కి మారిపోవాలి. ఏమైంది? వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? బొకేలు అమ్ముతున్నాడు. కొకేన్ అమ్ముతున్నాడు. కొకైన్ అంటే? డ్రగ్స్. అదో మత్తు మందు, తెల్లగా పౌడర్లా ఉంటుంది, చాలా కాస్ట్లీ. చిన్న చిన్న ప్యాకెట్లు వేలల్లో అమ్ముతారు. ఈ మధ్యన డబ్బున్న కుర్రోళ్ళందరికీ ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చాలా డేంజరస్ తెలుసా? నిజమా? అవును, పీలిస్తే మత్తు వస్తుంది, అలవాటైతే ప్రాణం తీస్తుంది. నాకు ఇప్పుడే ఒక కొటేషన్ వచ్చింది. ఏంటి? కొకైన్ పీలిస్తే ప్రాణాలు పోతాయి, బిస్కెట్లు తింటే బ్యాగులు పోతాయి. లాడ్జికి పోనేమంటారా సార్? లాడ్జ్ నుంచే వస్తున్నామయ్యా, హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడే హాస్పిటల్గా? అమ్మో, చాలా స్పీడ్గా ఉన్నారు.